తెలంగాణలో దుర్మార్గ ప్రభుత్వం పాలన చేస్తుందంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కవిత మండిపడ్డారు. ధర్మ సమాజ్ పార్టీ చీఫ్ విశారదంతో పాటుగా వెలుగుమట్ల, కడ్లాపూర్, RRR బాధితులతో కలిసి గవర్నర్ రాజీవ్ ప్రతాప్ శుక్లాను కలిశారు. 100 రూపాయలు చేర్చి ఆడబిడ్డలు కోటీశ్వర్లు చేస్తున్నామంటూ ఈ కర్కోటిక సీఎం అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. ఆడబిడ్డల ఇల్లు కూలగొట్టి వారికి మనశ్శాంతి లేకుండా చేశారన్నారు. కళ్ళాల్లో రైతుల ధాన్యం అలాగే ఉందని, సీఎం విమానంలో ఢిల్లీకి వెళుతూ ఫ్లైట్ నుంచి చూస్తే ఏం కనిపించదంటూ కామెంట్ చేశారు కవిత. ఆమె ఇల్లు ముఖ్యమంత్రి గారు ఏమాత్రం కనికరం లేకుండా రాత్రికి రాత్రి కూలగొట్టిండ్రు. అట్లా నవ్వేలాగా ఎంతోమంది ఆడబిడ్డలు ఖమ్మం వెలుగుమట్ల ఇండ్లు కూలిపోతుంటే ఒక ఆడబిడ్డకు అక్కడికక్కడే గర్భస్రావం అయితే ఏడుస్తున్నటువంటి ఆ భర్త ఏడుపు ఇంకా కూడా వినబడుతుంది మా అందరికీ. అంటే ముఖ్యమంత్రి గారు ఏదో 100 రూపాయల చీర ఇచ్చేసి మొత్తం తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరికీ న్యాయం చేశానని చెప్పి మాట్లాడితే అది అన్యాయం. సంపదను కొల్లగొట్టి వారి ఇంటిని, వారి శాంతిని, మనశ్శాంతిని, భూముల్ని కొల్లగొట్టి 100 రూపాయల చీర ఇచ్చి నేను 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వర్లు చేస్తా అని చెప్పి కర్కోటకుడైనటువంటి ముఖ్యమంత్రి గారు అవాస్తవాలు చెప్తా ఉన్నారు. ఆ విషయం తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆడబిడ్డలు ముఖ్యంగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మా పోరాటం ఆ బిడ్డలకు న్యాయం జరిగే వరకు కొనసాగుతుంది. కాబట్టి ఆయన మొత్తం క్లియర్ అయిపోయినాయి, కళ్ళల్లో ఎవరు లేరు, వడ్లు లేవు అనుకుంటున్నారు. కానీ దిగి ఒక్కసారి కాలినడకన నడిస్తే తెలుస్తుంది, కళ్ళాలకు పోయి చూస్తే తెలుస్తుంది. మా కార్యకర్తలు మేము ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండి నడిచి నేల మీద చూస్తున్నాం కాబట్టి రైతు దుఃఖమేందన్నది అర్థమవుతుంది. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని మేము కోరేది ఒకటే, మనందరం కూడా రైతు బిడ్డలమే. రైతు బాధతో ఉంటే, రైతు పంట పండించకపోతే ఎవరికి కూడా ప్రశాంతంగా ఉండదు, ఎవరికి కూడా తినడానికి బుక్కెడు బువ్వ కూడా ఉండదు. ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పడం మానేసి వాస్తవాలు తెప్పించుకోండి. మీరు ఎందుకు కొంటలేరు? కొనకపోతే వచ్చే వడగండ్ల వాననో ఏదన్నా వెదర్ మారితే వచ్చేటటువంటి పరిస్థితుల్లో రైతులు ఎంత ఆగమవుతారు? అందుకే మొన్న సెక్రటేరియట్ ముంగట వడ్లు పోసి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ జిల్లాలో చూసినా దుఃఖమే ఉన్నది, ఏ జిల్లాలో చూసినా రైతులు సంతోషంగా లేరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వాస్తవాల్ని తెలుసుకోవాలి, అబద్ధాలు చెప్పవాలి.